అవునండి. ఇక ప్రారంభ ప్రార్థన, పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి వాగ్దానములు చదువుకొని స్వతంత్రించుకొనుటకు ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి వచ్చిన వీలైన వారికి అందరికీ ప్రభు నామమున శుభములు, దేవుని అనుగ్రహము నిండుగా మనందరి మీద ఉండును గాక. మంచిదండి, దేవునికి స్తోత్రం. పద్మావతి గారు వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. జాన్సన్ ప్రైజ్ ద లార్డ్. జయ గారు ప్రైజ్ ద లార్డ్. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామండి. పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాము. జాన్సన్ గారు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనేం భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకునిచున్నాను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును స్తుతించుట ద్వారా ఈ ఉదయకాలమున మాకు కలుగు నీతి, పరిశుద్ధత, నిరీక్షణలను బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. మా ప్రభువా, నీతో ఉంటేనే, నీతో సమయములు గడిపితేనే, నీ నామ స్మరణ చేస్తేనే ప్రభువా మా విశ్వాసము మేము కాపాడుకుంటాము. క్షణమాత్రము నిర్లక్ష్యము చేసి నీకు ఎడమైతే మమ్మను మృంగుటకు దినదినము పనిచేస్తున్నవాడు లాగివేయటానికి, మింగివేయటానికి చూస్తున్నాడు. కనుక ప్రభువా, మా పోరాటములో, మా విశ్వాస యాత్రలో దినదినము నీవు మాతో, మేము నీతో ఉండులాగున నీ కృప ద్వారా మమ్మను బలపరిచి నడిపించి నీ వాక్యములో పోషించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను. పౌలంతటి వారు ప్రభు కొరకు, ప్రభు మార్గము కొరకు, ఈ మార్గములో ఉన్న వారిని హింసించుటకు బయలుదేరిన వారు ప్రభు దర్శనము పొందుకొని దమస్కు మార్గములో ఈ మార్గమునే జీవితముగా, జీవనముగా, గమ్యముగా ఈ మార్గం కొరకు తను తాను సమర్పించుకున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఆపదలు, స్వజనుల వలనైన ఆపదలు, అన్నిల వలనైన ఆపదలు, ప్రయాణములో ఆపదలు, ఎన్నో వారి వారి బయోగ్రఫీ వారు చెప్పుకునేటప్పుడు చదువుతున్న ప్రతిసారి మనకు భయము, వణుకు కలుగుతుంది. చెరసాలల యందును, జాగారముల యందును, ఆకలి దప్పుల యందును ఎన్ని అనుభవించారో పౌలు గారి స్వీయ అనుభవమును మనం గమనించినట్లయితే పౌలు గారి జీవితంలో ఎప్పుడు ఏనాడు సుఖమైన క్షణము లేదేమో. ఎప్పుడైనా ఒకసారి సమయము సమకూర్చబడి ఉన్నది, చక్కగా ఉన్నది, మంచి భోజనము దొరికే వీలున్నది, ఈరోజు రాత్రి సౌఖ్యముగా గడపవలసిన సమయం ఉన్నది అనుకున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవలసిన పరిస్థితులు, పారిపోవలసిన పరిస్థితులు. ఒకసారి అయితే గంపలో
గంపలో పళ్ళ మూటను కట్టినట్టు కట్టి తాడు చేత కింద దించి పారిపోవలసి వచ్చింది, దించబడి. అటువంటి పౌలు గారు, నా శరీరమును నేను నలగగొట్టుకొనుచున్నాను, అందరికీ ప్రకటించి నేనే భ్రష్టుడినైపోతానేమోనని అందరికీ ప్రకటిస్తున్నారట. కానీ ఒకవేళ భ్రష్టత్వము తనలోనే ప్రారంభమైతే ఎంత ప్రమాదమో. కాబట్టి శరీరమును నలగగొట్టుకొనుచున్నాడట. దెర్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం విత్ ద బాడీ, ఫ్లెష్. ఈ రక్తమాంసములతో కూడిన ఈ శరీరముతో పెద్ద సమస్యనండి, చాలా పెద్ద సమస్య. శరీరమును ఆస్పదము చేసుకొనక అంటాడు మరొక చోట. శరీరమును ఆస్పదము చేసుకుంటారు అనేక మంది. దెర్ ఇస్ ఎ వెరీ బిగ్గర్, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద బాడీ. శరీరమును ఆస్పదము చేసుకుంటే చాలా సమస్య, చాలా ప్రమాదం. కాబట్టి ఆస్పదము చేసుకోకుండా ఉండాలంటే నలగగొట్టుకోవాలి శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరంలో చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. శరీరంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కంట్రోల్ చేసే ఒక పీఠం ఉన్నది, ద సెంట్రల్ పాయింట్ ఉన్నది. అది మనసు, హృదయము అంటారేమో. మనసు, హృదయము. అది ఎప్పుడు అది ఎప్పుడు అదుపులో ఉండదు. అది పరిపరి విధాల పారుతున్న పాదరసం వంటిది. అది దాన్ని కంట్రోల్ చేసుకున్నట కష్టము. అభ్యాసముతో నలగగొట్టుకుంటున్న వారికైతేనే అది సాధ్యము. పాదరసము పట్టుకుంటే దొరకదు. ఇది పట్టుకుందామని అనుకున్నా దొరకదు, కంట్రోల్ చేద్దామనుకున్నా ఉండదు. అది పారుతూనే ఉంటది. అది బాడీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటి ద్వారా దాని ప్రయత్నం చేయాలనుకుంటది. ఏదైనా కన్నులకు కనపడితే కన్నులు చేస్తుంది ఆ పాదరసం, ఆ మనసు. బాగుంది కదా, తీసేసుకో. అలాంటిది నీకుంటే బాగుండను కదా. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ కాదది. ఆ క్షణములో ఆ బలహీన గడియ వచ్చేస్తుంది. యేసు ప్రభుల వారు దాని గురించి చెప్తారు. ఆ పాదరసం వంటి పట్టు లేని, అదుపు లేని ఆ హృదయమును గురించి, ఆ మనసును గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ అధ్యాయము 27 నుంచి చదువుదామండి. 27 నుంచి 32 వరకు. మత్తయి సువార్త 5:27 నుండి. వ్యభిచారం చేయవద్దని చదువుతారా చెప్పబడిన దయచేసి? మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చాలండి, నీ ఆగండి ఆగండి ఆగండి. మరలా చదువుకుంటూ వెళదాము. ఇప్పుడు చూడండి, హృదయమందు చూపులోనికి వచ్చేసింది హృదయం. చూచుట ద్వారా హృదయము అదుపు తప్పిపోయింది. అప్పటి వరకు నీతిగా, పరిశుద్ధంగా, ప్రార్థన పూర్వకంగా ఉన్నారు. అండ్ అకస్మాత్తుగా చూపులో పనిచేస్తోంది. అది చూపు ద్వారా పనిచేస్తోంది. హృదయమందు జరిగిపోయిందట. యేసు క్రీస్తు ప్రభుల వారి బోధ ప్రపంచమును తలకిందులు చేసే బోధ. అత్యుత్తమైన పరమ గురుని బోధ. ఎవరు ఇటువంటి మాటలు పలకటానికి సాహసించలేదు. ఎవరు చెప్పలేదు ఇలా. ఎవరు చెప్పరు. చూచుట ద్వారానే
హృదయములో జరిగే పాపము. పాపము, భ్రష్టత్వం వచ్చేసింది, పాపం వచ్చేసింది. ఎంత ప్రార్థన పరుడైతే ఏమి, ఎంత ప్రార్థన పరురాలైతే ఏమి, ఎంత భక్తి పరులైతే ఏమి, ఎంత సమర్పణ గలవారైతే ఏమి, ఎంత అనుభవం గలవారైతే ఏమి, ఆ బలైన గడియ వచ్చేసింది, భ్రష్టత్వం వచ్చేసింది, పాపం వచ్చేసింది. హృదయమందు జరిగిపోయింది పాపము. హృదయమును పరిశీలించువాడు హృదయం అనే సింహాసనము వేసుకొని ప్రభువు ప్రతిష్ట చేయబడినటువంటి ఆ హృదయ పీఠము అదుపు తప్పిపోయింది. హృదయమందే జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ హృదయాన్ని నలగొట్టుకోవాలి. ఆ హృదయాన్ని అటువంటి స్థితి కలిగినందుకు దానికి పనిష్మెంట్ ఇవ్వాలి, దాన్ని కొట్టాలి. ఎవరు కొట్టాలి? పౌలు గారే కొట్టుకుంటున్నారు. ఎవరు కొట్టాలి? విశ్వాసే కొట్టుకోవాలి. ఎవరు కొట్టాలి? సహోదరుడే, ఆ సహోదరే, ఆ వ్యక్తే. ఏ వ్యక్తి హృదయంలో జరిగిపోయేనో ఆ వ్యక్తే తన హృదయాన్ని కొట్టాలి. వాక్యం అనే సుత్తెతో దాన్ని సాగదీయాలి. నలుగగొట్టుట అంటే కమ్మరువాని కొలిమిలోకి వెళ్ళి చూస్తే ఒక బంగారమును, ఒక ఇత్తడిని, ఒక రాగిని, ఒక కంచును, ఏదైనా లోహాన్ని కొట్టటానికి ఎర్రని నిప్పుల కొలిమిలో దాన్ని ఎర్రగా చేసి ఆ ఎర్రని దానిని, మండుచున్న దానిని సమ్మెట పోట్లతో కొట్టుతారు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడితే అది సాగుతుంది. అలాగ నలుగుగొట్టాలి హృదయాన్ని. వాక్యమే సుత్తి, వాక్యమే. ప్రార్థనలో దాన్ని కాల్చాలి, ఉపవాసంలో కాల్చాలి, కన్నీరనే ఆజ్యము పోయాలి. ఆ మంట మండటానికి కిరసనాయిలు, పెట్రోల్ పోస్తారు కదా. ఈ మంటలో హృదయమును మండించటానికి కన్నీళ్లు అనే, పశ్చాత్తాప కన్నీరు అనే ఆజ్యము పోయాలి, పెట్రోల్ పోయాలి, ఫ్యూయల్ పోయాలి, జ్వాలలు మండించాలి. ఆ మంటల్లో దాన్ని కాల్చాలి. వాక్యమనే దెబ్బల మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అనేక మంది పరిశుద్ధుల అనుభవ సాక్ష్యాలు వినాలి, పుస్తకాలు చదవాలి, పరిశుద్ధుల సహవాసంలోనికి రావాలి, హృదయమును నలగగొట్టుకోవాలి, సాగదీయాలి దాన్ని. అలా ఉంచేస్తే ప్రమాదం. అది అలా చూస్తూనే ఉంటదండి. ఒకనాడు స్కూలుకు పోయే వయసులో అందరి అనుభవాలు, అందరి పక్షముగానే మాట్లాడుతున్నానండి, అందరికీ అనుభవమేనండి. స్కూలుకు పోతూ ఉంటే గోడల మీద ఏదైనా బొమ్మలుంటే అటువైపు చూడకూడదు అనే బోధ ఉండేది. అమ్మ నాన్న, గురువులు, దేవుని దాసులు భక్తిని నేర్పించేవారు, భయమును నేర్పించేవారు. భయము. అలా పోతూ ఉంటే ఆ గోడల వైపు చూడొద్దు. పోస్టర్లు ఉంటాయి, సినిమా సంబంధమైన పోస్టర్లు. పోస్టరే చూడకూడదు. చూస్తే హృదయమందు యేసు చెప్పింది జరిగిపోతుంది. హృదయమందు జరిగిపోతుంది. అది చూస్తే చాలు. ఆ సినిమా హాలులోనికి వెళ్ళి క్యూలో, లైన్లో నిలబడి గంట ముందే ఆ టికెట్ కొనుక్కొని పరుగున వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని, ఆ సీట్లో కూర్చొని ఆ బొమ్మ పడి ఆ బొమ్మను చూసినప్పుడు కాదట, పోస్టర్ చూస్తేనే పాపమట. అలాంటి పునాదులతో పెంచబడి, అలాంటి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలో అలవాటు పడి, ఇప్పుడు ఆఖరి దశలో భ్రష్టత్వం ఏమిటండి? పౌలు గారు నలగొట్టుకుంటున్నానంటున్నారు. నలగొట్టుకోండి అని మాకు నేర్పించటయా? సంఘానికి మీ మాదిరి చూపించటయా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్న ధైర్యవంతుడు. వాట్ ఏ బ్రేవ్ మ్యాన్. మీరు ఒక పని చేయండి, మీరు నా వెనుక నడవండి, నేను చేసినట్టు చేయండి అంటాడు. ఎందుకంటే ఆయన ప్రభువును అనుసరిస్తున్నాడు కాబట్టి తప్పటడుగులు వేయడు. ప్రభువును అనుసరించేవాడు పౌలు గారు తప్పటడుగులు వేయరు కనుక పౌలు వెంట మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. పౌలు బోధలు మనం ధైర్యంగానే అలవర్చుకోవచ్చు. పౌలును మోడల్ గా పెట్టుకోవచ్చు మనం. బికాజ్ ఆయన యేసు ప్రభుల వారి వలె ప్రవర్తించుతున్నారు, యేసు ప్రభుల వారి వలె మాట్లాడుతున్నారు, యేసు ప్రభుల వారి వలె చూచుతున్నారు. కాబట్టి ఆయన భ్రష్టత్వము చేయరు.
ధైర్యంగా మనం ఆయనను అనుసరించవచ్చు. ఆయన మనకే పాఠము చెప్తున్నారు. అనేకులకు ప్రకటిస్తారు. ప్రకటిస్తూ ఉండగా మీరే భ్రష్టులైపోకుండానట్లు మీరు మీ హృదయాన్ని నలగగొట్టుకోండి. మీ శరీరమును నలగొట్టుకోండి. శరీరమును కూడా కొట్టాలి. ఆ హృదయం మీద పడే దెబ్బలు అప్పుడప్పుడు శరీరానికి కూడా యేసుప్రభుల వారైతే అన్‌కండిషనల్‌గా, అన్‌కండిషనల్‌గా చెప్తున్నారు. ఆ తర్వాత వాక్యం చదవండి. 28వ వచనం. 29వ వచనం. జాన్సన్ నీ గారు 29వ వచనం శత్రువుని చదివారు. అభ్యంతరపరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఆమేన్. ఆగండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పెట్టింది. చూపు ద్వారా హృదయములో జరగవలసిన ఘోరము జరిగిపోయింది. ఇప్పుడు హృదయాన్ని నలగొట్టాలి. దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. కన్నీరు అనే ఆజ్యము పోయాలి. ప్రార్థన అనే మంట రగిలించాలి. పరిశుద్ధుల అనుభవాలు, దేవుని వాక్యమును, సాక్ష్యములు, పరిశుద్ధుల సహవాసము, ఫెలోషిప్ లోనికి రావాలి. ఏ విధముగానైనా నా హృదయాన్ని నలగొట్టుకునే ఎక్కడైనా ఒక ఆధారము దొరుకుతుందేమో, ఎవరి అనుభవంలోనైనా, ఏ సేవకుని మాటనైనా, ఏ పాటలోనైనా నాకు కావాల్సింది సూటిగా నాకు దొరుకుతుందేమో కొట్టుకోవాలి అనుకోవని, ఇంకా మరలా అలాంటి పని చేయకుండా ఉండటానికి ఆ అభ్యంతరపరిచే ఆ కన్నును పీకి పారేసేయండి అంటున్నాడు యేసుప్రభుల వారు. అంటే శరీరంలోని ఒక భాగమే కదా కన్ను. ఆ కన్నుని పీకి పారేసేయండి. అన్ని అవయవములతో కూడి నరకంలో కాలిపోయి చచ్చే కంటే, అగ్ని ఆరని పురుగు చావని ఆ చోటులోనికి వెళ్ళే కంటే, ఒక కన్ను లేకుండా పరలోకంలోనికి వెళ్ళుట శ్రేష్టమే కదా. ఒక కన్ను లేకపోయినా పర్వాలేదు కానీ మనమైతే పరలోకంలో ఉంటాము కదా. పోతే పోని దాన్ని పీకి పారేసేయండి. కోసేయండి దాన్ని. నీ కుడి చెయ్యి. ఆ తర్వాత వాక్యం కూడా చదవండి జాన్సన్ గారు. ఆ తర్వాత వాక్యం కూడా చదవండి. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఇదెంతటి అత్యుత్తమ బోధండి. హూ కెన్ డేర్ లైక్ దిస్? ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నాడు ప్రభుల వారు. నీ చెయ్యి నువ్వు కోసేసుకో. అది అలవాటు పడిపోతుందా? అది అలవాటు పడిపోతుందా దుష్ట చేష్టలకు, కాని పనులు చేయటానికి? ఒక పని చెయ్యి. నరికేసుకో నీ చెయ్యిని. ఒక చెయ్యి గలవాడవై నీ శరీరముతో పరలోకానికి రావటం మంచిదే. ఆ చెయ్యి ఉన్నందువలన పరలోక భాగ్యం పోగొట్టుకొని నరకంలో కాలిపోవట కంటే ఆ చెయ్యి తీసేసుకొని కోసేసుకొని రా పరలోకానికి. యేసు ప్రభుల వారు నేర్పించిన బోధ కుడికన్ను అభ్యంతర పరుస్తుందా? నలగొట్టుకుంటే నలిగిపోవట్లేదా? పాదరసం వల్లే జారిపోతుందా? హృదయం స్వాధీనం అవ్వట్లేదా? ఇక ఏ కన్ను ద్వారా హృదయం మాటి మాటికి ఆ పని చేస్తున్నదో ఆ కన్నే తీసేయండి. అప్పుడేం చేస్తుందో ఆ హృదయం చూద్దాం. ఆ కన్నే పీకి పారేసేయండి. ఆ చెయ్యే నరికేసుకోండి. అంగములను, ఆ డిపార్ట్మెంట్స్ ని, ఆ పార్ట్స్ ని కట్ చేసేయండి. డిస్కనెక్ట్ చేసేయండి దాన్ని. అప్పుడు ఆ మనసు అంగవైకల్యం జరిగిన తర్వాత అయినా సిగ్గు తెచ్చుకుంటదేమో ఆ హృదయము. బుద్ధి మారుతదేమో. బుద్ధి ఎక్కడుంటది? ఎక్కడుంటదండి? బుద్ధి మారుట అంటారు. బుద్ధి మారలేదు, బుద్ధి మారలేదు. బుద్ధి ఎక్కడుంటది? ఎక్కడుంటదది? ఏదో దిగుట్లో పెట్టి తాళమేస్తే అక్కడుంటదా కదలకుండా? ఏ దిగుట్లో పెడతాము? ఏ స్టోరేజ్‌లో దాన్ని దాచిపెడతాము? అది లోపలుంటదా? అంతరంగం అంటారా దాన్ని? అంతరంగమైతే మరి బాహ్య అవయవములతో ఎందుకు అది పాపం చేపిస్తది? కన్ను ద్వారా, చెయ్యి ద్వారా, చర్మము ద్వారా, చర్మ సుఖం కొరకే గదండీ! వ్యభిచారులు భ్రష్టత్వంలోనికి పడిపోతారు. చర్మ సుఖమే. మరి ఆ చర్మమును కూడా లోపల ఎక్కడో ఉన్న అంతరంగము, లోపల ఎక్కడో ఉన్న ఆ పాదరసము పై శరీరం అంతా పాకిపోతదా? అయితే ఒక్కొక్క అంగమును
దాన్ని ముందు దెబ్బల మీద దెబ్బలు కొట్టి స్వాధీనపరచుకోండి. ఇంకా అది స్వాధీనంలోకి రాకపోతే పీకి పారేసేయండి ఒక్కొక్క అవయవాలని. ఆస్పదము చేసుకుంటున్న శారీరక అంగములను దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. శరీరమును నలగగొట్టుకొనుట. కన్ను శరీరమే కదా, శరీరంలోని భాగమే కదా. మన చెంప ఎలాగో, మన అరికాలు ఎలాగో, అరచేతులు ఎలాగో, ఆ వేళ్ళు ఎలాగో, చెవులు ఎలాగో, ముక్కు ఎలాగో, నోరు ఎలాగో, నోట్లో దంతాలు ఎలాగో, నాలుక ఎలాగో, కన్నుగుడ్డు అన్ని సమానమే, అన్ని శరీరమే. నలగొట్టుకోవాలి. కొంతమంది భోజనం కొరకండి దేవుని పని పాడు చేస్తారు. పౌలు గారు ఆ డిపార్ట్మెంట్ కూడా టచ్ చేస్తారు. భోజనం కొరకు దేవుని పని పాడు చేయకుడి, భ్రష్టత్వంలో పడిపోతారు. కడుపును నలగొట్టుకోండి. జిహ్వ చాపల్యమును, ఆ నాలుక ఆశిస్తున్న రుచిని, ఆ నాలుక మీద దెబ్బలు కొట్టండి, వాక్యం చేత కొట్టండి. దానికి పస్తులు పెట్టి ఉపవాసం ఉండి దాన్ని సాధనము చేసి కంట్రోల్ చేయండి దాన్ని. భోజనము ఆస్పదము చేసుకొని ఆకలి, కడుపుకు ఆకలి, శరీరానికి శక్తి కొరకు అది అడుగుతుందండి. అది అడుగుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తే మరొక 2 గంటల్లో మరలా అడుగుతూనే ఉంటుంది. అది ఏమైనా వెయ్యి, ఏదైనా వెయ్యి, లోపల ఏదైనా వేయమంటది. కానీ చికెన్ వెయ్యి, మటన్ వెయ్యి, బిర్యానీ వెయ్యి, నూడిల్స్ వెయ్యి, గారెలు వెయ్యి, బూరెలు వెయ్యి, అదేయి ఇదేయి, చెత్తంతా తెచ్చి వెయ్యి నాకు అంటదా? అది ఏదైనా వేయమంటది. 4 టమాటా పళ్ళు కోసుకొని తినేస్తే సరిపోతుంది. దానికి చాలు. అది కీర దోసకాయ ముక్కలు నవలేస్తే దానికి చాలు. అది దానికి బిర్యానీ కావాలని అడగదు. అది ఎప్పుడైతే ఆకలిని ఆస్పదం చేసుకొని మనసు, హృదయము, పాదరసము పరిగెత్తి నాలుకకు జివ్య రుచులు అడుగుతుంది. అప్పుడు అది టేస్టీ ఫుడ్ అడుగుతుంది, డెలిషియస్ ఫుడ్ అడుగుతుంది. డెలిషియస్ ఫుడ్ కావాలని కడుపు అడిగిందా? శరీరానికి శక్తి కొరకు కడుపు మండుతుంది. నాలో శక్తి అయిపోయింది, నాలో శక్తి తగ్గిపోయింది, నేను బలహీనమైపోతున్నాను, నాకేదైనా ఇవ్వు అని అడుగుతుంది. అది నాకేదైనా ఇవ్వు. మంచినీళ్ళు అడుగుతుంది. దాహం వేసినప్పుడు శరీరానికి మంచినీళ్ళు అడుగుతుంది. పాలు అడుగుతుందా? ఆ పాలల్లో బాదం పొడి కలిపిన బాదాం పాలు అడుగుతుందా? కోకాకోలా అడుగుతుందా? థమ్సప్ అడుగుతుందా? పెప్సీ అడుగుతుందా? ఇంకేవేవో రంగునీళ్ళు అడుగుతుందా? తీపి కలిపినవి అడుగుతుందా? ఇంకేవేవో ద్రవ పదార్థాలు, మత్తు పదార్థాలు అడుగుతుందా? అది పేరు పెట్టి ఇది కావాలని అడగదు. నాకు దాహం అంటదంతే. నేను దాహము కొనుచున్నానన్నాడు యేసు ప్రభుల వారు. అదేదో చేదు చెరుకు ఇస్తే తాగాడా? దాహముగొన్న వారికి, దాహముగొన్న శరీరానికి, యేసు శరీరమైన నా శరీరమైన దాహముగొన్న శరీరానికి దాహం తీర్చే వాటర్ కావాలి, లివింగ్ వాటర్ కావాలి, జీవ జలములు కావాలి. జలములు తాగితే జీవుడు బ్రతుకుతాడు, తెప్పరిల్లుతాడు. ఆ జీవుణ్ణి తెప్పరిల్లు చేయడానికి జలము కాసింత నోట్లోకి పోసి శరీరానికి పంపించాలి. ఇవన్నీ అడగడు ఆ జీవుడు. ఇవన్నీ రకరకాల ద్రవ పదార్థాలు అడగడు. ఎప్పుడు ఎవరిని అడగడు. యేసును అడగలేదు, పౌలును అడగలేదు, నన్ను అడగలేదు. నా శరీరమే అప్పుడప్పుడు అది కావాలి, చెరుకు రసం కావాలి, అందులో చల్లగా ఉండాలి, అందులో పుదీనాకులు వేయాలి, అందులో నిమ్మరసం పిండాలి. ఏ శరీరము ఎవరిని ఇవన్నీ అడగదు. ఇవన్నీ మత్తు పదార్థాలు, ద్రవ పదార్థాలు, అది ఇది పనికిమాలిన చెత్త అంతా తెచ్చి పెట్టమని కడుపు గాని, జీవుడు గాని అడగడు. మనసు అడుగుతుంది. ఆ ఆకలిని ఆస్పదం చేసుకుంటది, ఆ పేగులను, ఆ కడుపును ఆస్పదం చేసుకుంటది, ఆ నాలుకను ఆస్పదం చేసుకుంటది. ఏం తాగుతావు? ఎండలు మండిపోతుంటే మంచినీళ్ళు తాగుతావా? ఏదైనా డ్రింక్ ఆర్డర్ చేసుకో. ఏదైనా వేరే ఏదైనా ఎన్నెన్నో రకాలు సమ్మర్ డ్రింక్స్ వచ్చేసాయి, రకరకాల. అది తెచ్చుకో, ఇది తెచ్చుకో. ఇప్పుడు ఏం చేయాలి? నలగొట్టాలి. ఎవరు నలగొడతారు? ఎవరికి వాళ్ళే. పౌలు శరీరాన్ని పౌలే నలగొట్టుకోవాలి. తీతునో, శీలనో, తిమోతినో తేరడాలతో కొట్టండిరా అంటే వాళ్ళెందుకు కొడతారు? ఎంతని కొడతారు? ఎప్పుడని కొడతారు? ఎవరి శరీరాన్ని కొట్టే పని, నలగొట్టుకునే పని వారికే. ఎవరి కన్ను పీకేసుకునే అవకాశము వారికే.
ఎవరి కుడి చెయ్యి నరికేసుకొని అంగవైకల్యం పొందైనా పరలోకానికి పోవాలన్న పట్టుదలతో పోవుట ఎవరి కొరకు వాళ్ళకే పోరాటము. ఎవరి యుద్ధము వాళ్ళదే, ఎవరి విజయము వాళ్ళదే, ఎవరి కిరీటము వాళ్ళకే, ఎవరి మెప్పు వాళ్ళకే, ఎవరి ఘనత వాళ్ళకే, ఎవరి ప్రశంసా పత్రాలు వాళ్ళకే పరలోకమందు. నా కొరకు ఎవరో పొందుకోరు అక్కడికి వెళ్ళి. నా కొరకు మరొకరికి ఇవ్వరు. ఆ పేరు రాయబడినవన్నీ ఆశీర్వాదాలన్నీ నాకే. ఐ హ్యావ్ టు గో దేర్ ఎట్ ఎనీ కాస్ట్ అండ్ ఐ హ్యావ్ టు రిసీవ్. నేను నా కిరీటాన్ని నేనే ధరించుకోవాలి. వాడబారని పరలోకపు అపరంజి పుష్పముల చేత నా కొరకు ఒక్కొక్క పుష్పం మీద పేరు రాసి, ఇది జాన్సన్ కొరకు, ఇది జాన్సన్ కొరకు, ఇది జయ గారి కొరకు అని అక్కడ రాయబడినవన్నీ ఆ జాన్సనే వెళ్ళాలి, వేసుకోవాలి, ధరించుకోవాలి, ఆనందించాలి. ఆ జయమ్మ గారే వెళ్ళాలి, నేనే వెళ్ళాలి. ఎవరిది వాళ్ళకే. అవి పొందుకోవటానికి ఇక్కడ అభ్యాసం చేసుకోవాలి. కఠోర అభ్యాసమే చేసుకోవాలి. కఠినమైన అభ్యాసమే చేసుకోవాలి. దెబ్బ మీద దెబ్బ పోటులు వేసి మనసును, శరీరంను సాగగొట్టుకోవాలి, నలుగగొట్టుకోవాలి. మనసును, హృదయమును నలగొట్టుకోవాలి. అవసరమైతే పార్ట్స్, శరీర అంగములను కోసి పారేసుకోవాలి, కట్ చేసేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. మోసకరమైనవి 3. మనకు ప్రమాదకరమైనవి, ఎప్పుడైనా మన మీద అటాక్ చేసేవి, మనలను లోబర్చుకొని స్వాధీనపరచుకునేవి ఈ 3. ఈ 3 వీటిని నడిపించేది యేసు ప్రభుల వారు చెప్పినట్టు హృదయము, మనస్సు, చిత్తము. స్వస్థ చిత్తుడై కూర్చున్నాడట ఒకడు. సమాధుల దొడ్డిలో ఉంటాడట. సంఖ్యలతో వేసి కడితే తుత్తు నీలుగా చేసుకుంటాడట. ఎవరు కూడా వాడిని సాధుపరచలేకపోయిరట. ప్రభుల వారు ఒక్క దెబ్బ కొట్టలేదు. ప్రభుల వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళితే అవన్నీ కేకలు వేసి, మా సమయం అయిపోయిందా, మమ్మల్ని పారదోలటానికి అప్పుడే వచ్చేసావా, ఇంకా సమయం ఉండగానే ఇంకో కొంతకాలం ఇక్కడ బాగున్నది, మాకు పందులు పెంచుకుంటున్నారు యూదులు. ఇశ్రాయేలీయుల ఇళ్లలో ఏ పందినైతే ముట్టకూడదు, తినకూడదు, దాని కళేబరమును తాకకూడదు అని ఆజ్ఞ ఇవ్వబడెనో, ఎవరికి ఇవ్వబడెనో ఆ వారు, ఆ అబ్రహాం సంతానము, ఆ దేవుని సొత్తైన ప్రజలు, ఆ రాజులైన యాజక సమూహము దానినే వ్యాపారం చేసుకుంటున్నారు, పందులు మేపుకుంటున్నారు. పరిశుద్ధ దేవుని సన్నిధికి ఇశ్రాయేలు మందిరమునకు రావటం మానేశారు. ఎన్నో పస్కా పండుగలు పోతున్నాయి. అరణ్యంలో ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతముల నుంచి జనులు వస్తే 3 రోజులు సభలు పెట్టి వాక్యం అందిస్తే ఆ వచ్చిన వాళ్ళలో వీరు లేరేమిటి? నికోపోలి, దెకోపోలి, తూరు, సిదోను ప్రాంతం నుంచి దూరం నుంచి వస్తే ఈ పక్కనే ఉన్న గదరేనే దేశపు వాళ్ళు రారేమి? అబ్రహాం సంతానమైన ఈ ఇశ్రాయేలీయులు, యూదులు రారేమి? ఎందుకు రారో నేను పోయే చూస్తాను అనుకుని ప్రభుల వారు అద్దరికి పోయారు. యువతలేమో బేతనియా గ్రామము, ఆ బెతెస్దా, ఫిలిప్పు, ఆంద్రేయ గారు ఉండే గ్రామము. అవతలి తీరాన గలిలయ సరస్సుకు అవతలి తీరాన ఈ గెరాస అనే దేశము. అపవిత్రాత్మలు పట్టినవాడు. వారు ఎందుకు రావటం లేదో చూడడానికి వెళ్ళిన ప్రభు ఆ రావటానికి అడ్డుకుంటున్న కారణమును, ఆ పందులను, ఆ వ్యాపారాన్ని అంతమొందించడానికే పోతాడు. యుద్ధము చేయడానికి పోతాడు. అడుగు పెడతాడు ఆ సీమలో. ఇక పరిగెత్తుకుంటూ వస్తాడు వాడు. అప్పుడే వానిలో ఉన్న ఆ సేనా దయ్యాలు, సేనా పిశాచాలు, అపవిత్రాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోండి. అయ్యా ఎక్కడికి పోతాము? ఆ పందుల మందలోనికి పోవచ్చా? పందుల మందనే తీసేయడానికి పోతాడు కదా ప్రభుల వారు. వాటికి ఎందుకో సరిగా అర్థమైపోతుంది ప్రభుల వారి చిత్తం, మనకే అర్థం కాదు. దేవులు కూడా ఎందుకు భయపడి గడగడ వణుకుతాయంటే ఆయన ఎంతటి సార్వభౌముడో, ఆయన ఎంతటి సర్వాధికారో తెలుసు. మనకే అప్పుడప్పుడు తెలియదు ఆయన శక్తి ఎంతో. భక్తి గలవారమైనట్టుగానే ఉంటాము కానీ భక్తి యొక్క శక్తిని అంచనా వేయలేము, అందుకోలేము, పొందుకోలేము. బలహీనముగా పడిపోతూనే ఉంటాము మాటి మాటికి. అవి భయపడి
పందుల్లోనికి పోతాం, పర్మిషన్ కావాలి, పోండి. అప్పుడు వడిగా ప్రపాతము నుండి, కొండ మీద నుండి పారిపోయి పరుగు పరుగున ప్రపాతములో పడి, ఆ సముద్రంలో పడి చచ్చెను. ఇక ఒక్క పంది లేదు ఆ ఊరోళ్ళకి. ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తారు? ఇప్పుడు ఏమి దాన్ని వధించి దాని రక్తమును, పంది రక్తమును? ఎంత దుర్మార్గులురా! ముట్టకూడదని చెప్పబడింది కదా మోషే ధర్మశాస్త్రం ద్వారా. పరిశుద్ధుడైన దేవుడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉందురు అని ఫుడ్ కోడ్ ఇస్తే, పరిశుద్ధతను గురించి నేర్పించే లేవియ కాండం అంతా పరిశుద్ధుడు పరిశుద్ధుడు మీరు పరిశుద్ధులై ఉండవాలని ఫుడ్ కోడ్ ద్వారా పరిశుద్ధతను నేర్పిస్తే, పంది రక్తము, పంది నైవేద్యము, పంది మాంసము, పంది వ్యాపారము, పందులు 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 పారదోలేశాడు. ఇప్పుడు వస్తారు రేపటి నుంచి మరలా పస్కా పండుగకు పోవాలి, దేవుని పరిశుద్ధాలయానికి పోవాలి. ఇప్పుడు వస్తారు. మార్గం ఓపెన్ చేసేసాడు. మార్గమైన వాడు వెళ్ళి రహదారి వేసేశాడు ఆ గదర్ అనే దేశానికి. ఇప్పుడు అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు చర్చిలో. దయ్యం పోయింది కదా, స్వస్థచిత్తులై వచ్చి కూర్చుంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలును గాక. నా శరీరమును నలగొట్టుకొనుచున్నాను. హృదయము సాధనం అవటం లేదా? హృదయము పాదరసం వలె జారిపోతున్నదా? ఏ డిపార్ట్మెంట్ లోనికి దూరి జారిపోతుందో ఆ డిపార్ట్మెంట్ అంగములను నరికేసుకోండి, పీకేసుకోండి. లేదా అభ్యాసం చేసుకోండి, కఠోర అభ్యాసం చేసుకోండి. కన్నుల ద్వారా జరిగిన ఘోరమును, ఆ ఘోరం జరిగించిన హృదయాన్ని కొట్టండి, కాల్చండి. కన్నీరుతో ఆ మంటలు రగిలించండి, కాల్చండి. వాక్యంలో చదవండి దివారాత్రములు. డేవిడ్ రాజయ్య గారు మొన్న చక్కగా, ఆ యాకోబయ్య గారు అనుకుంటాను, పల్లె యాకోబు గారు, ప్రార్థనట అంగీ వేసుకొని గుండీలు పెట్టుకున్నంత సేపే ప్రార్థన చేసుకొని పోతున్నారట. మరి ఇంతసేపు ఏం జరిగింది? చూపుతో చేస్తే కన్ను పీకేమని చెప్పిన యేసు ఇప్పుడు నిరంతరము చూపులతోనే ఆ సెల్ ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఎందుకో. అది ఎంత అందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. ఆ టిక్ టాక్లు, ఆ బొమ్మలు, ఆ పాటలు, ఆ పిచ్చి చేష్టలు. ఇంతకీ ఇక ఒక్క నిమిషం ఇది చూసి ఆపేస్తాను. ఆపనిస్తుందా? ఇంకొక నిమిషంలో ఆపేస్తావా? గనుడవే ఆపేస్తే. మరొక్క నిమిషంలో నువ్వు కనుక నిర్ణయం తీసుకున్నట్టు ఆపేస్తే, స్విచ్ ఆఫ్ చేసేస్తే, దాన్ని పక్కన పెట్టేస్తే, పారేస్తే గనుడవే ఇక. అది ఆపనివ్వదు. అటువంటి నిమిషాలు ఎన్ని దొరికిపోతాయో, ఎంత సమయం పోతుందో. వాక్యం చదువుకునే సమయం కూడా దానికే, ప్రార్థించుకునే సమయం కూడా దానికే. ఒక అరగంట అయినా ప్రార్థన చేయకపోతే ఈ బ్రతుకు ఎందుకండి? ఈ విశ్వాస జీవితం ఎందుకు? పోరాటం ఎందుకు? ఆరాటం ఎందుకు? ఒక అరగంట అయినా హాయిగా ప్రభు సన్నిధిలో గడపకపోతే, డిస్టర్బ్ చేసే ఆ డిపార్ట్మెంట్ ను పక్కకు పారేస్తే, దాన్ని ముట్టకపోతే, ఎంతైనా అరుచుకోనివ్వండి, ఫోన్ ఎవరైనా చేయనివ్వండి, ఎంత డిస్టర్బ్ అయినా చేయనివ్వండి, ఈ అరగంట నా ప్రభుతో, ఈ అరగంటలో నేను ఏ ఫోన్ అటెండ్ చేయను, దాన్ని పారేసేయండి, పక్కన పెట్టేసేయండి. ఒక అరగంట గడిపితే, ఒక అరగంట వాక్యం చదివితే, ధ్యానిస్తే, ఒక అరగంట ప్రార్థన చేస్తే ఎంత అద్భుతమో జీవితంలో, ఎంత గొప్ప మార్పో. దేవుని సన్నిధి ఊరికే వస్తాదా? దేవుని సన్నిధి మహిమాదననిధి, దాతను వేడి వరములు పొందిన ప్రార్థన వీరుల కవిలెలో, ప్రార్థన వీరుల కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సన్నిధి వరములనిచ్చే, దాతను వేడి పొందుకునే ఒక అద్భుతమైన సన్నిధి. వెళ్ళిన ప్రతిసారి మేలులు, ఈవులు, శ్రేష్టమైన వరాలు. ప్రార్థనలో ఉన్న వారికి ఫలాలు, నలుగుగొట్టుకుంటున్న వారికి, స్వాధీనపరుచుకుంటున్న హృదయం గల వారికి అద్భుతమైన అవకాశాలు ఎన్నో. ప్రార్థన గదిలో, ప్రార్థన మోకాళ్ళ సన్నిధిలో, ప్రభు సింహాసనం ఎదుట నన్ను నేను నలుగుగొట్టుకొనుచున్నాను.
శరీరమును ఆస్పదము చేసుకొనక నా హృదయమును సాధనముతో సానబెట్టుచున్నాను, సాగదీస్తున్నాను. దానిని నా యేసయ్యకు అప్పగిస్తున్నాను. దాని మీద యేసు పీఠము వేస్తున్నాను. యేసు దాని మీద కూర్చుంటాడు. నేను విశ్వాసమును కాపాడుకుంటాను, పరుగు పందెమును తుదముట్టిస్తాను. ఆఖరి గడియ కూడా పరిగెత్తుతూనే ఉండాలి, అప్పుడు తుదముట్టుట. అర్ధాంతరంగా ఆపివేయను నా పరుగును. గెలిచి తీరుతాను, విజయ తీరాల వరకు పరిగెత్తి తీరుతాను, నా ప్రభువును కలుసుకుంటాను. ఇది విశ్వాసి యొక్క అంతిమ గమ్యము, ద ఫైనల్ డెస్టినీ ఆఫ్ బిలీవర్, టు రీచ్ ద గోల్, టు అటైన్ ద విక్టరీ బై రీచింగ్ ద డెస్టినీ. పరిశుద్ధతలో పరుగు పందెము ఆఖరి క్షణం వరకు. దేవుడు అట్టి కృపను, బలమును, అభిషేకమును వినుచున్న మనకందరికీ, మన వారికందరికీ ఈ ఉదయకాలమున అనుగ్రహించునుగాక. ముగింపు ప్రార్థన ఎవరైనా చేయండి. మీలో పాస్టర్ గారు డేవిడ్ రాజయ్య గారు కానీ, జాన్సన్ గారు కానీ, జయమ్మ గారు కానీ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఎవరైనా ఒకరు మీలో. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు నాయన. ఉదయకాల వేళలో నీ దాసు నిలబెట్టుకుని మా అందరకు తండ్రి నాయన పౌలును గురించి వివరించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పౌలు లాగా నాయన మేము అనుసరించి నడుచుకునేటువంటి జీవితాలు మాకు నేర్పించమని, ఇంకా పరిచరణ అభివృద్ధి పరచమని నాయన కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి బిడ్డలందరూ